హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం తాజా కాలీఫ్లవర్ను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోని కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికేలోపు ఒక ఉల్లిపాయను, 2 టమాటాలను, 5 నుంచి 6 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికిన కాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చిలను, వెల్లుల్లి రెమ్మలను, కొద్దిగా చింతపండును, కొద్దిగా జీలకర్రను వేసి బాగా కలుపుకోవాలి. చింతపండును వేయడం వల్ల చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అందులోనే ముందుగానే ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇడ్లీ కోసం అని ఇలా పేస్టులా చట్నీని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెమ్మలను వేసి గ్యాస్ ఆఫ్ చేసి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగానే గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసి చట్నీని సర్వ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.